నందిని నా కడుపును పుడుతుంది. నందిని పుట్టగానే మీ దగ్గరకు వచ్చేద్దాం అనుకున్నాము, కానీ ఇంతలో మీరే వచ్చారు. చెప్పండి నాన్న, ఇందులో నా తప్పేమైనా ఉందా? కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు. ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ? ఓ చిట్టి పావడ కట్టి, పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది. ఎవరో కాదమ్మా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మా. అమ్మా నందిని, ఇందాక కుంకుమ తీసుకొచ్చాను, అది పాలలో కల్పిస్తాను, నువ్వు రామ్మా. అలాగే అత్తయ్య. రా. అత్త ఇంట్లోకి టెన్షన్ గా వచ్చిందేంటి? బయట ఏదైనా జరుగుంటుందా? ఏం జరుగుంటుంది? నాన్న ఇంకొంచెం వేసుకోండి. అయ్యో వద్దమ్మా, కొంచెం నాన్న. చాలు తినండి. నా వంటలు ఎలా ఉన్నాయి నాన్న? బాగున్నాయమ్మా. మీరు ఆకలితో ఉంటారని హడావిడిగా అరగంటలో చేసేసాను నాన్న. విజయ్ ఎప్పుడు వస్తాడమ్మా? రిసార్ట్స్ లో గిటార్ ప్లే చేసే ఉద్యోగం నాన్న, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నేను వచ్చానని చెప్పద్దమ్మా. అలాగే నాన్న. ఎన్ని రోజులు వెళదామంటే మీ నాన్నకి నీ మీద కోపం ఉందని చెప్పి నన్ను ఏడిపించాడు. మీరొచ్చినట్టు నేనేం చెప్పను, బాగా ఏడిపించి అప్పుడు చెప్తాను. నాన్న, అమ్మ, అత్తయ్య అందరూ బాగున్నారు కదా? నాకు మీతో మాట్లాడాలనిపించినప్పుడల్లా అమ్మకి ఫోన్ చేసేదాన్ని. ఎప్పుడు అమ్మ మీరు బిజీగా ఉన్నారని చెప్పేది. అయ్యో నాన్న, మంచినీళ్ళు తాగండి, తాగండి. అమ్మ మిమ్మల్ని గుర్తు చేసుకుంటుందేమో నాన్న. అవునమ్మా, బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. నాన్న, అమ్మని కూడా తీసుకురావాల్సింది. నేను నీ దగ్గరికి వస్తున్నట్టు అమ్మకి చెప్పలేదు, వేరే పని మీద వెళ్తున్నానని చెప్పొచ్చాను. అవునా? అదేంటి నాన్న అలా చేశారు? నువ్వు కూడా నేను వచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు. చెప్పనులేండి నాన్న. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలమ్మా, ఇప్పుడే బయలుదేరుతాను. నాన్న, నా మీద మీకు పూర్తిగా కోపం పోయినట్టే కదా? నీ మీద నాకు ఎలాంటి కోపం లేదమ్మా. విజయ్ రాగానే తను తీసుకుని నువ్వు ఇంటికి వచ్చాయి. ఎన్ని రోజులకి నా కల నెరవేరింది. విజయ్ తీసుకుని వచ్చేస్తాను నాన్న. కానీ ఏంటమ్మా? మీరు నాకు ఒక మాట ఇస్తేనే నేను విజయ్ని ఇంటికి తీసుకొస్తాను. ఏంటమ్మా అది? మీరు నన్ను ఇంకెప్పుడు మీకు దూరంగా పెట్టనని మాట ఇవ్వండి. ఇప్పటికే మీకు దూరంగా ఉండి చాలా బాధలు అనుభవించాను నాన్న. అది నా దురదృష్టమో తలరాతో నాకు అర్థం కావడం లేదు.
చిన్నప్పటి నుంచి నేను మీకు దూరం అవుతూ వస్తున్నాను. ఇంక నాకు ఓపిక లేదు నాన్న. ఇంక మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేను. మీ దగ్గరే ఉంటాను. ఏం జరిగినా సరే మాటివ్వండి. మీరు నన్ను దూరం పెట్టనని మాట ఇవ్వండి. అలాగేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగే నాన్న. విజయం తీసుకుని తప్పకుండా రావాలి. అంతకంటే అదృష్టం ఇంకే ఉంటుంది నాన్న. వస్తానమ్మా. అయిపోయింది సార్. విజయ్, ఏమైంది? మీ మామయ్య వచ్చినట్టు కన్ఫర్మేషన్ తెలిసిందా? సారీ అత్తయ్య, ఇప్పుడే పంచర్ వేయించుకొని బయలుదేరే ముందు మీకు ఫోన్ చేశాను. అయ్యో, తొందరగా వెళ్ళు విజయ్. అలాగే అత్తయ్య. అవును, హరి ఫోన్ చేసినట్టు దేవికి చెప్పలేదే. దేవి, అన్న ఇంటికొచ్చారా? లేదు దేవి, ఆయన కాకినాడలో ఉన్నానని కాల్ చేశారు. కాకినాడ వెళ్ళారా? ఎందుకు? అదే నాకు డౌట్ వచ్చి ఒకవేళ అరకు వెళ్లారేమోనని విజయ్కి ఫోన్ చేసి చెప్పాను. అయ్యో భగవంతుడా, ఎప్పుడేం జరుగుతుందో తెలియక క్షణక్షణం నరకంగా ఉంది. నా బాధ కూడా అదే దేవి. వదినా, ఇక్కడ మల్లీశ్వరి మన శవాల నాటకం గురించి తెలిసి తెలియనట్టుగా మాట్లాడుతోంది. దాని వాలకం చూస్తుంటే ఏదో చెయ్యాలని మన పంచన చేరినట్టుగా నాకు అనిపిస్తోంది. ముందు మీ అన్నయ్య టెన్షన్ తీరనివ్వు, ఆ తర్వాత ఈ మల్లీశ్వరి గురించి ఆలోచిద్దాం, సరేనా? ఏ విషయం నాకు వెంటనే ఫోన్ చెయ్యి. అలాగే. అన్నయ్య అరకు వెళ్ళుంటే జానకి విజయ్ని కలవకుండా ఉంటాడా? ఎలాగైనా అడ్రస్ సంపాదించి వెళ్తాడేమో. అన్నయ్య అరకు వెళ్ళుంటాడా? ఒకవేళ అక్కడ జానకి విజయ్లు కనిపిస్తే ఏంటో ఒకటి భయంగా ఉంది. దిక్కు తోచడం లేదు. ఎవరో వచ్చారత్తయ్య, చూడండి. నేను చూస్తానులేమ్మా. ఎవరు? లోపలికి రండి.
నమస్కారం అమ్మా. నమస్తే అండి. నమస్తే. ఎవరు కావాలి? నా పేరు ముకుందరావు, మాది అరకు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను వైజాగ్లో పాస్పోర్ట్ ఆఫీస్లో పనిచేస్తాను. ఈవిడ నా భార్య ప్రమీళ. మీరెవరో నాకు తెలియదండి. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే... ఎవరత్తయ్యా వీళ్ళు? నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మా అమ్మాయి పెళ్ళి వచ్చే నెల 16వ తారీఖున జరుగుతుంది. బంధువులు పిలవడానికి హైదరాబాద్ వచ్చాం. అలాగే మిమ్మల్ని పిలుద్దామని వచ్చాం. మీరెవరో మాకు తెలియదు కదండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే... అయ్యో, మీరు ముందు విషయం చెప్పండి. అవును కదా. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మల్లీశ్వరి మీ కోడలే కదా? మీరు మల్లీశ్వరి అత్తయ్య దేవి గారే కదా? ఓ, మల్లీశ్వరి అక్క బంధువులా? అవునమ్మా. ఫోన్ చేస్తే ప్రస్తుతం అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, రండి అంటే వచ్చాం. అక్క, నీకోసం అరకు నుంచి మీ బంధువులు వచ్చారు. నా కోసం బంధువులు ఎవరొచ్చారప్పా? ఏమ్మా మల్లీశ్వరి, బాగున్నావా? అరే బాబాయ్, మీరా? ఫోన్ చేస్తే అడ్రస్ చెప్పాను కానీ మీరొస్తారన్న విషయం మర్చిపోయాను. పర్లేదమ్మా. ఏం పిన్ని, బాగున్నావా? బాగున్నానమ్మా. అరే, అత్తారింటికి వచ్చాక బాగా కలకలలాడిపోతున్నావు. అత్తారింటికి వస్తే ఏ కోడలికైనా ఆనందమే కదండి. బాగా చెప్పావమ్మా. కూర్చోండి. బాబాయ్, టీ కాఫీ ఏం వద్దమ్మా. టీ కాఫీ జ్యూస్ అన్నీ అయిపోయాయి. ప్రతి ఇంట్లో తాగుతున్నాం. ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దమ్మా. పర్లేదు బాబాయ్, నేను తెస్తాను. ఇదిగోనమ్మా, సుజాత పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. మొత్తానికి మన సుజాతకి పెళ్లి కుదిరింది. మంచి సంబంధం. అత్తింటి వాళ్ళు చాలా మంచివాళ్ళమ్మా. అది ఆడపిల్ల అదృష్టం అండి. నిజమేనమ్మా. ఇంతకీ అమ్మాయి నా తోటికోడలు నందిని బాబాయ్. మీ అత్తగారు చాలా మంచిది అనేదానివి. ఆ మంచితనం ఉంది కాబట్టే ఇన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చినా ఆదరించి బాగా చూసుకుంటుంది. మా అత్తయ్య లాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరుంటారు బాబాయ్. నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు పెళ్లికి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం బాబాయ్. మరి మేము వెళ్ళొస్తామమ్మా. అరే కూర్చోండి బాబాయ్, నేను జ్యూస్ తీసుకొస్తాను, తాగి వెళ్ళండి. మాకేం వద్దమ్మా, చాలా మందికి శుభలేఖలు ఇవ్వాలి. వెళ్ళొస్తామమ్మా. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. వెళ్ళొస్తామమ్మా. ఉంటాను. అలాగే బాబాయ్. ఏంటి బాబాయ్ అలా చూస్తున్నారు? తను మా మరిది, నందిని హస్బెండు విజయ్. ఆ అమ్మాయి కూడా మా మరిది భార్యే. నేను చెప్పొచ్చేది ఏంటంటే, వీళ్ళు ఎవరు, మీకేమవుతారని కాదమ్మా. బతికున్న వాళ్ళ ఫోటోలకి దండలు వేశారేంటమ్మా అని అడుగుతున్నా. బతికుండడం ఏంటి? వాళ్ళిద్దరూ చచ్చిపోయి చాలా రోజులైంది బాబాయ్. ఇదేం విచిత్రమమ్మా, నాకేం అర్థం కావడం లేదు. కొంపతీసి వీళ్ళు జానకి విజయ్ అరకులో చూసుంటారేమో. ఏమైంది బాబాయ్, మీ డౌట్ ఏంటి? అమ్మా, నేను చెప్పొచ్చేది ఏంటంటే,
ఈ మధ్య ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని ఓ రిసార్ట్లో నేను మీ పిన్ని చూశాం. వీళ్ళిద్దరూ రిసార్ట్స్లో అన్యోన్యంగా కలిసి ఉంటే చిలకా గోరింకల్లా ఉన్నారనుకున్నాం. అవునండి, అనుకున్నాం. నేను చెప్పొచ్చేదేంటంటే వీళ్ళిద్దరూ అరకులో బతికే ఉన్నారు, మేం చూశాము. ఏమయ్యా, మీకు అసలు బుద్ధుందా? శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన వాడి విచ్చి వెళ్ళిపోవాలి కానీ చచ్చారో బతికారో ఇవన్నీ మీకు అవసరమా? చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఎవరినో చూసి ఎవరు అనుకుని మమ్మల్ని బాధ పెడతారెందుకు? వెళ్ళండి. అవును, జానకి విషయంలో బాబాయ్ కూడా చాలా మంది బతికే ఉన్నారని చెప్పి ఆయన ఆరోగ్యాన్ని పాడు చేశారు. అసలు చనిపోయిన వాళ్ళ గురించి వీళ్ళెందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బాబాయ్, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో ఏమో. ముందు మీరు బయలుదేరండి. అంటే ఏంటమ్మా, మిమ్మల్ని బాధ పెట్టడానికి నేను పనిగట్టుకుని వచ్చానంటారా? అరే, బతికే ఉన్నారు, మేము చూసామంటే ఒప్పుకోరే. నిజమే బాబాయ్, కానీ చనిపోయిన వాళ్ళు ఎలా బతికుంటారని మా అత్తయ్య అంటోంది కదా. చూడమ్మా, నేను చెప్పొచ్చేది ఏంటంటే చచ్చిపోయారనుకున్న వాళ్ళు బతికే ఉన్నారంటే మీకు ఆనందమే కదా. ఏదో చూసాం, చెబితే సంతోషపడతారని చెప్పాం, అంతే. సరే, చెప్పారు కదా. మీరేంటో మీ సంగతి ఏంటో నాకు అర్థమైంది కానీ మీరు బయలుదేరండి. ఏమో మల్లీశ్వరి, ఏంటి మీ అత్త ఎలా మాట్లాడుతుంది? బాబాయ్ ప్లీజ్, మీరు వెళ్ళండి. చూడమ్మా, ఇంత దూరం వచ్చాక నేను ఎలా వదిలిపెడతాను? వాళ్ళు బతికున్నారన్న విషయం నేను ఊరెళ్ళాక సాక్ష్యాలతో సహా మీకు పంపిస్తాను. సరే బాబాయ్, అలాగే. ముందు మీరు వెళ్ళండి. అమ్మా నందిని, నీ మనసు నొప్పించుంటే మమ్మల్ని క్షమించమ్మా. పర్లేదు బాబాయ్, మీరు వెళ్ళిరండి. ఇదిగో మల్లీశ్వరి, నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ అత్తగారు వెనక ముందు చూసుకోకుండా కొంచెం గట్టిగానే మాట్లాడారు. వాళ్ళిద్దరూ బతికే ఉన్నారని నిరూపించేదాకా నేను నిద్రపోను. సరే సరే, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అంతా ఎందుకు? పదండి బాబాయ్, పద పిన్ని, పదండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే మేము వెళ్ళొస్తామమ్మా. నటించింది చాలే. ఏ డోస్ సరిపోలేదా? కరెక్ట్గా సరిపోయింది. చెప్పొచ్చేది ఏంటంటే అని అనుకున్నది మొత్తం చెప్పేశావు. ఇక మీరు బయలుదేరండి. డబ్బులు రుద్ర దగ్గర తీసుకోండి. అలాగేనమ్మా. అయిపోయింది రా వచ్చి. అత్తయ్య, నాకు తలనొప్పిగా ఉంది, వెళ్ళి పడుకుంటాను. సరే. ఆగు. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? అత్తయ్య, నాటకాలేంటి? లేకపోతే నాటకాలు వేసే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నన్ను భయపెట్టిస్తున్నావా? అయ్యో, నేను మిమ్మల్ని భయపెట్టడం ఏంటి? అసలు ఏ విషయం గురించి అత్తయ్య? మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. చచ్చిన వాడిని బతికున్నారని చెప్పిస్తున్నావేంటి?
ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? అయ్యో అత్తయ్య, మీరేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇంక నువ్వు నటించుకో. అసలు ఇంటికి నువ్వెందుకొచ్చావు? ఏం చెయ్యాలని వచ్చావు? నిజం చెప్పు. అత్తయ్య, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో కూడా నాకు తెలియడం లేదు. నా మీద మీకు కోపం వచ్చింది. నేనింక ఈ ఇంట్లో ఉండలేను, వెళ్ళిపోతాను అత్తయ్య. నా బట్టలు తెచ్చుకుంటాను, నేను వెళ్ళిపోతాను. వెళ్ళు, పీడ పోతుంది. అలాగే అత్తయ్య. ఏంటత్తయ్యా, మీ శవాల నాటకం నాకు తెలిసిపోయిందని భయపడుతున్నారా? మరి ఎక్కడికి జానకి? మా ఇంటికి. నీ ఇల్లు ఇదే కదా జానకి? కాదు, శ్రీ 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 త్రిపురనేని సత్య హరిశ్చంద్ర ప్రసాద్ అంటే మా తండ్రి గారింటికి.